बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरतुल माइदा मदनियतुन आयातुहा 120 रुकुआतुहा 16। అల్ మాయిదా సూర అవతరణ మదీనా, ఆయతులు 120, రుకులు 16. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహల్లజీనా ఆమనూ ఔఫూ బిల్ ఉఖూద్ వహిల్లత్ లకుం బహీమతుల్ అన్ఆమి ఇల్లా మా యుత్లా అలైకుం గైరా ముహిల్లిస్ సైది వ అంతుం హురుం ఇన్నల్లాహ యహ్కుము మా యురీద్. ఓ విశ్వాసులారా, మీ ఒప్పందాలను నెరవేర్చండి. మీ కొరకు చతుష్పాద పశువులని ధర్మసమ్మతం హలాల్ చేయబడ్డాయి, మున్ముందు మీకు తెలియజేయబడే పశువులు తప్ప. మీరు ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు వేటాడడం మీకు ధర్మసమ్మతం కాదు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన ఆదేశాన్ని జారీ చేస్తాడు. యా అయ్యుహల్లజీనా ఆమనూ లా తుహిల్లూ షాఇరల్లాహి వలష్ షహరల్ హరామ వలల్ హదియ వలల్ ఖలాయిద వల ఆమీనల్ బైతల్ హరామ యబ్తగూన ఫద్లం మిన్ రబ్బిహిం వ రిజ్వానా వఇదా హలల్తుం ఫర్తాదు వలా యజ్రిమన్నకుం షనాను ఖౌమిన్ అన్ సద్దూకుం అనిల్ మస్జిదిల్ హరామి అన్ తఅతదు వతావను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తావను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్ వత్తఖుల్లాహ ఇన్నల్లాహ షదీదుల్ ఇఖాబ్. ఓ విశ్వసించిన వారలారా, మీరు అల్లాహ్ చిహ్నాలను కానీ నిషిద్ధ పవిత్ర మాసాలను కానీ అగౌరవపరచకండి. ఖుర్బానీ బలి పశువుల మెడలో పట్టాలు ఉన్న పశువుల జోలికి కూడా పోకండి. అలాగే తమ అనుగ్రహాన్ని ప్రసన్నతను పొందడానికి పవిత్ర కాబా గృహం వైపు పోయేవారిని కూడా అడ్డుకోకండి. అయితే మీరు ఇహ్రాం దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మస్జిద్ హరాంకు పోకుండా లోగడ మిమ్మల్ని అడ్డుకున్న జనుల పట్ల గల వైరభావం మిమ్మల్ని హద్దుమీరి ప్రవర్తించేవారుగా చేయరాదు సుమా. సత్కార్యాలలో, దైవభీతికి సంబంధించిన విషయాలలో పరస్పరం సహకరించుకుంటూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యంతో కూడిన పనులలో మాత్రం సహకరించకండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ శిక్షించడంలో కఠినుడు. హుర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దము వలహముల్ ఖింజీరి వమా ఉహిల్ల లిగైరిల్లాహి బిహి వల్ మున్ఖనిఖతు వల్ మౌఖూజతు వల్ ముతరద్దియతు వన్నతీహతు వమా కల్లతు ఇల్లా మా దక్కైతుం వమా దుబిహ అలన్ నుస్బి వఅన్ తస్తఖ్సిము బిల్ అజ్లామ్ ذلكم فسق اليوم يئس الذين كفروا من دينكم فلا تخشوهم واخشون اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا ومن اضطر في مخمصة غير متجانف لإثم فإن الله غفور رحيم. పై వాటిలో దేన్నైనా తిన్నట్లయితే నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, దయాసాగరు. యస్అలూనక మాజా ఉహిల్ల లహుం قل أحل لكم الطيبات وما علمتم من الجوارح مكلبين تعلمونهن مما علمكم الله فكلوا مما أمسكنا عليكم واذكروا اسم الله عليه واتقوا الله إن الله سريع الحساب. ఓ ప్రవక్త, తమ కొరకు ఏ వస్తువులు ధర్మసమ్మతం హలాల్ అని వారు ప్రశ్నిస్తున్నారు నిన్ను. నీవు వారికి సమాధానం ఇవ్వు. పరిశుద్ధమైన వస్తువులు, జంతువులు అన్నీ మీ కొరకు ధర్మసమ్మతం చేయబడ్డాయి. ఇంకా అల్లాహ్ మీకు నేర్పిన విధంగా మీరు శిక్షణ ఇచ్చిన వేట జంతువులు మీ కొరకు వేటాడి పట్టుకున్న వాటిని కూడా నిస్సంకోచంగా తినవచ్చు. అయితే దానిపై అల్లాహ్ పేరును స్మరించండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ చాలా తొందరగా లెక్క తీసుకుంటాడు. اليوم أحل لكم الطيبات وطعام الذين أوتوا الكتاب حل لكم وطعامكم حل لهم والمحصنات من المؤمنات والمحصنات من الذين أوتوا الكتاب من قبلكم إذا آتيتموهن أجورهن محسنين غير مسافحين ولا متخذي أخدان
ومن يكفر بالإيمان فقد حبط عمله وهو في الآخرة من الخاسرين. ఈరోజు పరిశుద్ధమైన వస్తువులని మీకు ధర్మసమ్మతం హలాల్ గావించబడ్డాయి. గ్రంథవాహులు జిబాహ చేసినది కూడా మీకు ధర్మసమ్మతం. మీరు జిబాహ చేసినది వారికి ధర్మసమ్మతం. శీలవంతులైన ముస్లిం స్త్రీలు, మీకు పూర్వం గ్రంథం ఇవ్వబడిన వారి శీలవంతులైన స్త్రీలు కూడా మీ కొరకు ధర్మసమ్మతం. అయితే మీరు వారికి మహర్ సొమ్మును చెల్లించి నియమానుసారం వారిని వివాహ బంధంలోనికి తెచ్చుకోవాలి. అంతేగాని బాహాటంగా వ్యభిచారం చేయడము లేక చాటుమాటు సల్లాపాలు సాగించడము చేయరాదు. ఎవడైతే విశ్వాసాన్ని ఈమాన్ని త్రోసి రాజు ఉంటాడో అతను చేసుకున్నదంతా వ్యర్థమైపోతుంది. అతను పరలోకంలో నష్టపోయిన వారిలో ఉంటాడు. యా అయ్యుల్లదీన ఆమనూ ఇదా కుంతుమ్ ఇలస్సలాతి ఫాగ్సిలూ వుజూహకుమ్ వఅయ్దీయకుమ్ ఇలల్ మరాఫిqi వమ్సహూ బిరుఊసికుమ్ వఅర్జులకుమ్ ఇలల్ కఅబైన్ وإن كنتم جنبا فاطهروا وإن كنتم مرضى ولا سفر أو جاهد منكم من الغائط أو لامستم النساء فلم تجدوا ماء فتيمموا صعيدا طيبا فامسحوا بوجوهكم وأيديكم منه ما يريد الله ليجعل عليكم من حرج ولكن يريد ليطهركم وليتم نعمته عليكم لعلكم تشكرون. ఓ విశ్వాసులారా, మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ ముఖాలను, మీ రెండు చేతులను మోచేతుల సమేతంగా కడుక్కోండి. మీ తలలను మీ తడి చేతులతో తుడుచుకోండి. ఇంకా మీ పాదాలను చీలమండల సమేతంగా కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనే ఉంటే స్నానం చేసి పరిశుద్ధతను పొందండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీరు ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉన్నా, ఇటు పరిస్థితిలో మీకు నీరు లభ్యం కానట్లయితే పరిశుభ్రమైన మట్టితో తయామం చేసుకోండి. అంటే మీ ముఖాలను మీ చేతులను దానితో పరిశుభ్రమైన మట్టిపై స్పర్శించిన చేతులతో తుడుచుకోండి. మిమ్మల్ని ఇబ్బందులు వాళ్ళు చేయాలనేది అల్లాహ్ అభిమతం కానే కాదు. ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. మీపై తన కరుణానుగ్రహాన్ని పూర్తి చేయదలుస్తున్నాడు. మీరు కృతజ్ఞత అవుతారని. واذكروا نعمة الله عليكم وميثاقه الذي وثقكم به إذ قلتم سمعنا وأطعنا واتقوا الله إن الله عليم بذات الصدور. అల్లాహ్ మీకు చేసిన మహోపకారాన్ని, ఆయన మీ నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు, ప్రభు, మేము నీ ఆదేశాన్ని విన్నాము, దానిని శిరసావహించాము అని అన్నారు. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహకు ఆంతర్యాల్లోని గుట్టంతా తెలుసు. యా అయ్యుల్లదీన ఆమనూ కూనూ ఖవ్వామీన లిల్లాహి షుహదాఅ బిల్ కిస్తి వలా యజ్రిమన్నకుమ్ షనఆను ఖౌమిన్ అలా అల్లా తఅదిలు అయ్దిలు హువ అక్రము లిత్తఖ్వా వత్తఖుల్లాహ ఇన్నల్లాహ ఖబీరుం బిమా తఅమలూన్. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ కోసం స్థిరంగా నిలబడేవారు, న్యాయం కోసం సాక్ష్యం ఇచ్చేవారు అవ్వండి. ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయశీలత నుండి ఆపకూడదుమా. సర్వదా న్యాయం చేయండి. అది దైవభీతికి అత్యంత సన్నిహితమైనది. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహకు ఎరుకే. వాదల్లాహుల్లదీన ఆమనూ వఅమిలూ సాలిహాతి లహుమ్ మగ్ఫిరతుం వఅజ్రున్ అజీమ్. విశ్వసించి మంచి పనులు చేసేవారికి క్షమాపణతో పాటు గొప్ప ప్రతిఫలం కూడా ఉందని అల్లాహ్ వాగ్దానం చేశాడు. వల్లదీన కఫరు వకద్దబూ బిఆయాతినా ఉలైక అస్హాబుల్ జహీమ్. మరెవరైతే అల్లాహ్ను నిరాకరించి మా ఆయతులను ధిక్కరించారో వారే నరకవాసులు. యా అయ్యుల్లదీన ఆమనూ ఉజ్కురూ నిఅమతల్లాహి అలైకుమ్ ఇద్ హమ్మ ఖౌమున్ అన్ యబ్సుతూ ఇలైకుమ్ అయ్దియహుం ఫకఫ్ఫ అయ్దియహుం అన్కుమ్ వత్తఖుల్లాహ వఅలల్లాహి ఫలియతవక్కలిల్ ముమినూన్. ఓ విశ్వాసులారా, అల్లాహ్ మీకు చేసిన మేలును కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు ఒక జాతి వారు మీపై చేసుకోవాలనుకున్నారు, కానీ అల్లాహ్ వారి చేతులు మీపై లేవకుండా ఆపాడు. అల్లాహకు భయపడుతుండండి. విశ్వాసులు నమ్ముకోవాల్సింది కూడా అల్లాహనే.